మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అవగానే రేవంత్కి కళ్ళు నెత్తికెక్కాయా అని హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డా లేక పొంగులేటినా అర్థం కావడం లేదన్నారు. కొండా మురళి సహకారంతోనే రేవంత్ టీపీసీసీ చీఫ్ అయ్యారని గుర్తు చేశారు. మురళికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని చెప్పి ఇవ్వలేదని అన్నారు. పరకాలలో రేవూరి పోటీ చేస్తారని రేవంత్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తమ ఇలాకాకు వచ్చి తమతో ఎందుకు పెట్టుకుంటున్నారని అన్నారు. పరకాలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచేది తనేనని సుష్మితా పటేల్ ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అవగానే రేవంత్కి కళ్ళు నెత్తికెక్కాయా అని హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డా లేక పొంగులేటినా అర్థం కావడం లేదన్నారు. కొండా మురళి సహకారంతోనే రేవంత్ టీపీసీసీ చీఫ్ అయ్యారని గుర్తు చేశారు. మురళికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని చెప్పి ఇవ్వలేదని అన్నారు. పరకాలలో రేవూరి పోటీ చేస్తారని రేవంత్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తమ ఇలాకాకు వచ్చి తమతో ఎందుకు పెట్టుకున్నారని అన్నారు. పరకాలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచేది తనేనని సుష్మితా పటేల్ ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత సంచలన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, సుష్మిత కామెంట్స్ పై పూర్తి అప్డేట్స్ ఏంటి? నవీన్, ఏదైతే కొండా సుష్మిత పటేల్ ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రాన్ని కూడా కుదిపేసే విధంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ కొండా దంపతుల జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టమంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం అయితే ఈరోజు వరంగల్ వేదికగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా వరంగల్లో రాష్ట్ర రాజకీయాలలో కూడా కొండా దంపతుల రాజకీయ వివాదాలు అయితే రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు అధిష్టానానికి కూడా పెద్ద ఎత్తున తలనొప్పిగా మారింది. దీనిపైన కొన్ని రోజుల క్రితం అయితే క్రమశిక్షణ కమిటీ వేసి కూడా దాని మీద చర్యల పరంగా కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా కొండా దంపతులు తమకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని, అదేవిధంగా తమకున్నటువంటి ఫైర్ బ్రాండ్ ని వాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ రోజు అంటే గత 3 రోజుల క్రితం వరంగల్ పరకాల నియోజకవర్గంలో వేదికగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు పరిణామంగా ఈరోజు పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ తన తల్లి బర్త్డే వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ వేడుకల్లో ఈ రోజు జరిగినటువంటి వేడుకల్లో మాత్రం ఒక కీలక అంశాలు అయితే బయటకు వచ్చినాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో పాటు తన సోదరి మీద వచ్చినటువంటి వార్తను కూడా వివరించడమే కాకుండా పరకాల నియోజకవర్గము ఖచ్చితంగా కొండా వాళ్ళదే అని చెప్పేసి మా నియోజకవర్గంలో ఇతరుల పెత్తనం ఏంటి అని ఒక వ్యాఖ్యలు చేయడమే కాకుండా రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఆయన సోదరు సీఎం అని కూడా ప్రశ్నించినటువంటి సందర్భం కలుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నియంత పాలనతో బీచీలను అనదొక్కే ప్రయత్నం చేస్తుందనేటువంటి వార్త కూడా ఒక సారాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఏదైతే కొండా దంపతుల సమక్షంలో రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా రేవంత్ రెడ్డి మర్చిపోతున్నాడని ఒక వ్యాఖ్య కూడా చేశారు. దానికి తోడు బీసీలను అడుగుదొక్కే విధంగా చేసినటువంటి రెడ్డి పాలన కూడా అంతమొందించేందుకు ముందుకు సాగుతామని చెప్పినటువంటి వార్తలు. దీంతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో పరకాల నియోజకవర్గం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నేనే నిలబడుతున్నాను అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే కాకుండా డైపర్ వేసుకున్నటువంటి ఆ రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇక్కడ చోటు లేదు, అతను స్థానికుడు కాదు, స్థానికంగా ఉన్నటువంటి నాకే ఇక్కడ టికెట్ ఖాయమవుతుంది, నేను గెలవడందే కాకుండా 20 ఏళ్ల పాటు నేను ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పేసి ఘాటుగా ఛాలెంజ్ వ్యాఖ్యలు చేయడం అయితే
స్పష్టంగా రాజకీయ దుమారం కూడా లేపుతుందని చెప్పుకోవచ్చు. కొండా దంపతుల అనుచరులను కొండా దంపతులకు సంబంధించినటువంటి వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నము అందరు కలిసి చేస్తున్నారన్న ఒక వాదన కూడా తీసుకొచ్చింది. దాన్ని అన్నిటికీ కూడా పరాకాష్ఠకు తెరదించే సమయం కూడా ఆసనం అవుతుందని చెప్పినటువంటి కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నాయనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి మరి అటు రేవూరి ప్రకాష్ రెడ్డి అయితేనేమి, ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అగ్రనాయకులు అయితేనేమి ఏ విధంగా స్పందిస్తారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దీంతో పాటు ఆ కొండా మురళికి టికెట్ ఇస్తారన్న అంశంలో కూడా ముండి చేయి చూపించారు కొండా సురేఖ. అదేవిధంగా కొండా మురళి కూడా చాలా భంగపాటు పడినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి వల్ల దాపరమైంది అనేది కూడా ఒక వాక్యం తీసుకొచ్చారు. దీంతో పాటు రేవంత్ రెడ్డికి అనుచరుడైనటువంటి వేం నరేందర్ రెడ్డికి సలహాదారుగా తీసుకోవడం కాకుండా తనకి ఎంపీ పదవిని కూడా అన్ని కట్టబెట్టడం కూడా ఎంతవరకు సమంజసం అని వ్యాఖ్యాన్ని ఇచ్చడం కూడా చాలా ఇక్కడ దుమారానికి దారితీస్తుంది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుష్మితా పటేల్ చేసినటువంటి ఈ కీలక వ్యాఖ్యలు హాట్ కామెంట్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. దీని మీద మరి అధిష్టానం అయితేనేమి అగ్రనేతలు మాత్రం ఎలా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు మనకు. అవి శ్రీధర్, ఒకవైపు రేవంత్ రెడ్డి పైనే హాట్ కామెంట్స్ కాకుండా పొంగులేటి శ్రీనివాస్ పైన కూడా కామెంట్స్ చేశారు. అంటే పొంగులేటిలో గతంలో వీరికి ఏమైనా వివాదాస్పద వ్యాఖ్యలు జరిగాయా? అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా మంత్రిగా వచ్చారో అక్కడి నుంచి కూడా కొండా దంపతుల ప్రాబల్యం తగ్గింది. సేమ్ అదే తరహాలో కొండా సురేఖ కూడా కేబినెట్ లో ఒక వ్యవహారంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక మంత్రి అయినప్పటికీ కూడా కొండా సురేఖకు డమ్మింగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారనేది మొత్తం గతంలో కూడా కొండా వర్గం నుంచి కానీ కొండా మురళి నుంచి కానీ అనేక వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. దానికి తోడు ఈ మధ్య కాలంలో అంటే ఏదైతే మేడారం జాతరకు సంబంధించినటువంటి అంశంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా అక్కడ మంత్రి సీతక్క కూడా పూర్తిగా వ్యవహరించారు. అక్కడ ఉన్నటువంటి నిధుల వ్యవహారం అయితేనేమి, దానికి సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయాల వ్యవహారం అయితేనేమి, దానికి సంబంధించిన కట్టడాల వ్యవహారం అయితేనే ఏదైనా కూడా వారిద్దరి మధ్యనే జరగడంపై పూర్తిగా అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కనబడతాయి. అయితే ముఖ్యంగా ఏది ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంట్రీ కూడా కొండ దంపతులకు కొంత కష్టతరంగా మారిందనేది ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి వివాదం. దానికి తోడు అటు రెవెన్యూ శాఖ విభాగంలో సంబంధించినటువంటి అంశాలను చూసుకోకుండా దేవాదాయకు సంబంధించినటువంటి అంశాలను కూడా కొన్ని చోట్ల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించినటువంటి వ్యవహార తీరుపై కూడా కొండ దంపతులు అసంతృప్తిగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. దీని వ్యవహారంలో కూడా ఈ రోజు సుష్మితా పటేల్ తీసుకున్నటువంటి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ రోజు కీలక వ్యవహారాన్ని పోషిస్తున్నాడు. తను ఆ వ్యవహారంపై కూడా కొద్దిగా వెనక్కి తగ్గితే బాగుంటుంది అనే విషయంలో కూడా వీళ్ళందరూ ఒక్కటే చేసి బీసీ వర్గానికి చెందినటువంటి కొండా సురేఖను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారనే అంశంపై కూడా ఈ రోజు సుష్మితా పటేల్ వ్యాఖ్యలు చేయడం అయితే హాట్ స్పాట్ గా మారిందని చెప్పుకోవచ్చు మనకు. సుష్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఈ రోజు తన కూతురు రాజకీయ భవిష్యత్తును ప్రకటించి ఆ వరంగల్ వేదికగా చేసుకుందనేది మాత్రం ఒక అంశంగా కూడా చెప్పవచ్చు. ఈ అంశంలో కూడా సుష్మితా పటేల్ వ్యాఖ్యలపై కొండా సురేఖ ఏకీభవించే అవకాశం కూడా. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జరుగుతున్నటువంటి రాజకీయ విషయాలపై కూడా గత కొంతకాలంగా ఎత్తున కొండా సురేఖ ఏదైతే అసంతృప్తిగా ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ పొంగులేటి అనేది కూడా మనం పెద్ద ఎత్తున కూడా చూస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో వరంగల్ టూర్ లో కూడా కొండా సురేఖ గైర్హాజరైనటువంటిది కూడా కొంత వివాదాస్పదంగా మారింది. అప్పటికి కూడా కొంతమంది నేతల్లో కూడా ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి నేతలకు కొండా సురేఖకు వైరం ఉన్నట్టుగా కూడా గత కొంతకాలంగా కూడా మన వార్తా కథనాల్లో కూడా చూస్తున్నటువంటి అంశం కనబడుతుంది. దీనికి కూడా అనేక సార్లు కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులపై దాదాపుగా 16 పేజీల ఫిర్యాదులు కూడా కొండ వర్గం నుంచి కూడా అంటే కొండ సురేఖ వర్గం నుంచి కూడా ఫిర్యాదులు అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనిపైన కూడా గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ సమయంలో కొండా సుష్మిత మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా సభ్యమైన కూడా రేపు మార్నింగ్ కొండా సురేఖ స్పందించే అవకాశం కూడా కనపడితే దీనిపైన కూడా అధిష్టానం నుంచి కూడా వచ్చేటువంటి ప్రశ్నలు కూడా కొండా సురేఖ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఈ జరిగినటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు గతంలో జరిగిన రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా ఒక పరిణామాలు తీసుకొని ఒక అంశంపై మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కొండా దంపతులకు ఉన్నదని చెప్పుకోవచ్చు మనకు. నవీన్, ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ
సరే ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు మీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి మీ తయారిని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిందయ్యా పార్టీకి, అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొండాపుల్లికి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతానని మీరు అందరు అడగాలి.